అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. మన ఛానల్లో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ మలయాళం నుండి తెలుగులో డబ్ అయిన డార్క్ క్రైమ్ కామెడీ భరతనాట్యం 2 మోహిని ఆటం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే బాగుంది. ఈ మూవీలో ఉండే కామెడీ అండ్ ఫ్యూ థ్రిల్లింగ్ సీన్స్ కోసం అలా టైంపాస్కి ఈజీగా చూసేయచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఇది మలయాళంలో వచ్చిన భరతనాట్యం అనే మూవీకి సీక్వెల్. పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 2 అక్కడి నుండే మొదలవుతుంది. మరి ఈ మూవీ చూడటానికి ముందు పార్ట్ 1 చూడాలా అంటే అవసరం లేదు. ఈ మూవీ టైటిల్స్ అప్పుడే పార్ట్ 1లో ఏం జరిగింది అని చూపిస్తారు, అది సరిపోతుంది. పార్ట్ 1 మొత్తం ఫ్యామిలీ డ్రామా చుట్టూ తిరుగుతూ అది అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోయినా కూడా మేకర్స్ పార్ట్ 2ని మాత్రం థ్రిల్లింగ్ లైన్తో మంచి ఫన్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి బాగా తీశారు. ఈ మూవీ కొద్దిగా దృశ్యం మూవీ స్పూఫ్ లాగా అనిపిస్తుంది. మేకర్స్ కూడా దృశ్యం మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి చాలా వరకు సీన్స్ని రాసుకున్నట్టు అర్థమవుతుంది. దృశ్యం మూవీ లైన్కి ఫన్నీ ట్రీట్మెంట్ని యాడ్ చేస్తే వచ్చేదే ఈ భరతనాట్యం 2 మోహిని ఆటం. ఇక కథ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీని కొంచెం రివీల్ చేసినా కూడా మీ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవుతుంది. అందుకే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ అనుకోని సిచ్యువేషన్లో ఒక తప్పు చేసి ప్రాబ్లంలో పడతారు. ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఫేస్ చేసిన కన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ ప్రాబ్లం నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారనేదే ఈ మూవీ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే కామెడీ ఈజ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్. మూవీలో మ్యాక్సిమం పోర్షన్స్లో సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. తప్పించుకోవడానికి ట్రై చేసే సీన్స్ ఫన్నీగా అనిపిస్తూనే థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తాయి. ఒకసారి మూవీ ప్లాట్లోకి ఎంటర్ అయ్యాక అలా ఫాస్ట్ పేస్డ్గా వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం మలయాళం మూవీస్లో ఉండే పేసింగ్ ఇష్యూ ఇక్కడ కనిపించదు. యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. కేరళ లొకేషన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్ అండ్ బీజిఎం కూడా బాగుంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అవుతుంది. అలాగే మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కొంచెం ఓపిక ఉండాలి. 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి, తెలుగులో వినడానికి అస్సలు బాగాలేవు. మేకర్స్ ఇలా డబ్ చేసే మూవీస్లో సాంగ్స్ని డబ్ చేయకుండా ఒరిజినల్ వర్షన్వే ఉంచేసినా బాగుంటుందేమో. ఫైనల్గా చెప్పాలి అంటే భరతనాట్యం 2 మోహిని ఆటం ఈజ్ ఏ దృశ్యం స్పూఫ్ విత్ ఫన్. ఓటీటీనే కాబట్టి తప్పకుండా ఈ మూవీని చూడొచ్చు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఈ సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.